హలో ఫ్రెండ్స్, 27th నవంబర్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో ఫస్ట్ ఎకనామిక్ కిందకి వస్తుంది. ఈ శ్రమ్ పోర్టల్ అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. సో ఈ పార్లమెంట్ సెషన్స్ లోపల క్వశ్చన్ అవర్ లోపల క్వశ్చన్ అడిగితే మంత్రి చెప్పిన ఆన్సర్ ఆధారంగా ఈ డేటా తీసుకోవడం జరిగింది. సో వాట్ ఈస్ ద ఈ శ్రమ్ పోర్టల్ అంటే ఇది ఆగస్టు 2021లో తీసుకొచ్చారట. ఇది ఎందుకోసము అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న కార్మికుల యొక్క నమోదు కోసం అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సో కేటగిరీ పరంగా చూస్తే ఎక్కువ నమోదు చేసుకుంది వ్యవసాయ కార్మికులు, సెకండ్ డొమెస్టిక్ వర్కర్సు, థర్డ్ ఏమో కన్స్ట్రక్షన్ వర్కర్స్. ఈ మూడు మనం గుర్తుపెట్టుకోవాలి. టాప్ 3 కేటగిరీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎకనామీ లోపల వన్ ఆఫ్ ది ఫేమస్ టాపిక్ ఇది. సో స్టేట్స్ చూస్తే ఎక్కువ ఏ రాష్ట్రం నుంచి నమోదు చేసుకోవడం జరిగిందని చెప్పేసి చూస్తే సో యూపీ అంటే ఫస్ట్, సెకండ్ బీహార్, థర్డ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. సో ఈ మూడు రాష్ట్రాల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది ఎకనామీ లోపల. నెక్స్ట్ ఈ ఆర్టికల్ డిఫెన్స్ కిందకి వస్తుంది. సబల్ 20 ఒక లాజిస్టిక్ డ్రోన్స్ అండి. భారతదేశం లోపల ఈ లడఖ్ లాంటి మారుమూల ప్రాంతాలకి ఈ సైన్య పరికరాలు తీసుకుపోవడం చాలా కష్టమవుతుంది. సో దానికోసం అని చెప్పేసి ఐఐటి కాన్పూర్ యొక్క ఇంక్యుబేటర్ ఎవరు ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్ అని చెప్పేసి ఈ సబల్ 20 డ్రోన్స్ని డెవలప్మెంట్ చేసింది. సో ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్ ఇది ఐఐటి కాన్పూర్ యొక్క ఇంక్యుబేటర్ అని చెప్పేసి పిలుస్తాం. సో తూర్పు సెక్టార్లో ఉపయోగిస్తారు. అంటే లడఖ్ లాంటి అతి ఎత్తైన ప్రాంతాలకి సో మన కనెక్షన్ చాలా ఈజీగా దొరకదు అటువంటి ప్రాంతాలకి పోవాలంటే. సో దానికోసం అని చెప్పేసి ఈ డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు. ఇది హై ఆల్టిట్యూడ్ అంటే ఎత్తైన ఎత్తుకుపోతుంది, లాంగ్ రేంజ్ కలిగి ఉంటుంది. దీన్ని హేల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకి ఇవి గవర్నమెంట్ పాలసీ కిందికి వస్తాయి. ఈ ధకిల్ ఒక పోర్టల్ పేరండి ఇది. సో ఈ ధాకిల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ ధాకిల్ అనగా ఏంటి అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 యాక్ట్ ప్రకారం ఇది ఏర్పాటు చేసుకున్నాము. కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కంప్లైంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదు యొక్క స్థితిని మనము స్టేటస్ని ట్రాక్ చేసుకోవచ్చు. అదే మనకు ఈ ధాకిల్ పోర్టల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి ఎగ్జామ్లో వస్తాయి. ఏ మినిస్టర్ అని చెప్పేసి వస్తుంది, లేదా పర్పస్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ బాల్ వివాహ్ ముక్త్ భారత్ అని చెప్పేసి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా లక్ష్యంతో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అన్నపూర్ణ దేవి గారు ఢిల్లీలో స్టార్ట్ చేయడం జరిగింది. అందుకంటే ఎక్కువ ఏం అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇండియాకి ఒక ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిందండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. OPCW ది హేగ్ అవార్డు అని చెప్పేసి పిలుస్తాం. OPCW మీన్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్, రసాయన ఆయుధాల నిషేధం అని చెప్పేసి సంస్థ ఉంటుంది. సో సంస్థ మన ఇండియన్ కెమికల్ కౌన్సిల్కి అవార్డు ఇచ్చింది. సో ఈ మీటింగ్ వచ్చేసి ది హేగ్లో జరిగింది. ఇండియన్ కెమికల్ కౌన్సిల్కి అవార్డు వచ్చింది కాబట్టి ఇండియా అవార్డు కాబట్టి ఇన్స్టిట్యూషన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చిన అవార్డు కాబట్టి ఇది వెరీ ఫేమస్ అవార్డు కిందకి వస్తుంది. ఇండియన్ కెమికల్ కౌన్సిల్, కెమికల్ వెపన్స్ కెమికల్ కౌన్సిల్ ఈజీగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ చూస్తే ఒక రిపోర్ట్ వార్తల్లో ఉంది. నెట్వర్క్ రెడ్నెస్ ఇండెక్స్ అని చెప్పేసి దీన్ని USA ఒక సంస్థ సో పార్దులాన్స్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది ఇస్తుంది. పార్దులాన్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇండియా ర్యాంక్ ఎంత మనకి 49th ర్యాంక్ అండి. తొలిసారిగా టాప్ 50లోకి వచ్చిందట. లాస్ట్ ఇయర్ చూస్తే 60th ర్యాంక్ ఉండే. సో టాప్ 50లోకి ఫస్ట్ టైం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. స్కోర్ ఎంత మనకి 53.63 అని చెప్పేసి. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు USA, సెకండ్ సింగపూర్, థర్డ్ వచ్చేసి ఫిన్లాండ్. నెక్స్ట్ వార్తలో ఉన్న వ్యక్తి అండి. ఇటువంటి ఎక్కువ ఎగ్జామ్లు రావు బట్ పేపర్లో వచ్చింది. సో అత్యంత వృద్ధుడట మరణించాడు. జాన్ టెన్నిస్ వుడ్ అని చెప్పేసి పిలుస్తాం. UK వ్యక్తి. తెలంగాణ వస్తే సో దివిత్ రెడ్డి మనకి వార్తల్లో ఉన్నాడు. అండర్ 8 కేటగిరీ లోపల వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్గా అవతరణ కాబట్టి సో తెలంగాణ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నవంబర్ 28th కరెంట్ అఫైర్స్ ఇది. 27th కరెంట్ అఫైర్స్. సో నేను నవంబర్ 30 నాడు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ మనం పూర్తి చేద్దాం కంపల్సరీ మంత్లీ మ్యాగజైన్ లోపల. సో ఈ మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, జార్ఖండ్ ఎన్నికలు కావచ్చు, లేకుంటే ఇటీవల మన తెలంగాణ హైకోర్టు పార్టీ ఫిరాయింపుల మీద తీర్పు కావచ్చు, లేదా COP29 యొక్క అవుట్కమ్స్ కావచ్చు. అవుట్కమ్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమున్నాయి, ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పేసి రెండింటిని మనం డిస్కస్ చేయాలి. 2 యాంగిల్ లోపల వెరీ ఫేమస్ టాపిక్ APPSC గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి. రైట్, ఇది మనము నవంబర్ 30 లోపు
పూర్తి చేద్దాం. సండే నాడు మనకు నవంబర్ మంత్లీ మ్యాగజైన్ వస్తుంది. అదే మ్యాగజైన్ లోపల పెండింగ్ ఆర్టికల్స్ అన్నీ కూడా వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.